కేరళ వైనాడ్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించడం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అందులో భాగంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవ్ రెడ్డి భవన్లో శనివారం కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు, మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేసి ప్రియాంక గాంధీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం పట్ల అక్కడ ప్రజలు గాంధీ కుటుంబం పట్ల, నెహ్రూ వారసత్వం పట్ల ఎంత విధేయత చూపుతున్నారో మరోమారు నిరూపితమైందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా జార్ఖండ్లో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాజకీయ వ్యూహరచన సైతం ఫలించిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ న్యాయబద్ధంగా గెలవలేదని ఆరోపించారు. సార్ ఒక నిమిషం దగ్గర సంతోషంగా ఆనందంగా ఉంది. వాయనాడులో ప్రియాంక గాంధీ గారు అత్యధిక భారీ మెజారిటీని ఆమె సొంతం చేసుకొని విజయం సాధించినందుకు, అట్లాగే జార్ఖండ్ లో 81 సీట్లలో 51 సీట్లని కైవసం చేసుకొని అతిపెద్ద మెజారిటీతోని జార్ఖండ్ లో కూడా విజయం సాధించినందుకు, మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ విజయాల్ని నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది. దానికి అలాగే మన రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈ జిల్లా వాసి మల్లు భట్టి విక్రమార్క గారిని ఈ జార్ఖండ్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా పంపించడం వలన అపర చాణక్యుడిగా పేరున్నటువంటి పెద్దలు భట్టి విక్రమార్క గారు, ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఎక్కడైతే విజయం కష్టమని చెప్తారో అక్కడ ఇన్ఛార్జ్ అప్పచెప్పినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రాంతాలను ఇన్ఛార్జిగా పోయి గెలిపించే దాంట్లో గతంలోనే మదర్లో కూడా 1983లో ఒకసారి గెలిచి 83 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ కూడా ఆ సీటు ఆయనకి ఇస్తే 2009లో మరి విజయాన్ని సాధించడం జరిగింది. అట్లాగే మరి రాజశేఖర రెడ్డి గారు 2008లో వచ్చిన బై ఎలక్షన్ లో కూడా ఎప్పుడూ గెలవనటువంటి మరి జడ్చర్లని ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో వ్యూహాత్మకంగా చేయటం, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పాదయాత్రలు చేసి వ్యూహాత్మకంగానే ప్రయాణం చేయటం వల్ల ఆయన అపర చాణక్యుడిగా ఈ యొక్క కార్యక్రమంలో విజయాన్ని సాధించడానికి మన జిల్లా వాసిగా అక్కడ చేయటం వల్లనే కాంగ్రెస్ పార్టీ, అందులో ఖమ్మం జిల్లా వాసులు అందరూ కూడా చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఈ విజయం మరి రాహుల్ గాంధీ గారికి రాబోయేటటువంటి రోజుల్లో ప్రధానమంత్రిని చేయటానికి దోహదపడాలని చెప్పేసి కూడా మేమందరం కోరుకుంటాం. కేరళ లాంటి రాష్ట్రంలో ఎక్కడైతే విద్యావంతులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో మరి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కేరళలో ఈ రోజు అంత మెజార్టీతో గెలవటం అంటే వారి కుటుంబానికి ఉన్న త్యాగాన్ని ఆ రాష్ట్ర ప్రజలు గుర్తించి అంత పెద్ద మెజార్టీతో గెలిపించడం చాలా సంతోషంగా ఇక్కడ కార్యకర్తలు మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికల్లో కూడా గత 24 సంవత్సరాలుగా ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవకుండా మరి ఇన్ని సంవత్సరాలు అలా ఉన్నప్పటికీ మరి ఇప్పుడు మొదటిసారిగా రెండవసారి కూడా మరి జార్ఖండ్ లో ఏఎంఎం నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు మరి ఎక్కడ కూడా అఖండ మెజార్టీ గెలవడం, దానికి మరి ప్రత్యక్షంగా మన జిల్లా వాసి ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో అక్కడ మరి ఎన్నికల ఇన్ఛార్జిగా ఉండటం మా అందరికి కూడా చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ మహారాష్ట్ర ఎన్నికల్లో వాళ్ళకు పన్నిన కుయుక్తులు ఏదైతే ఉన్నాయో, ఏదైతే మరి అక్కడ ఉన్న పార్టీలను చీల్చి ఎన్సీపీని కానీ అదేవిధంగా మరి ఆ పార్టీలని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో ఉన్న పార్టీని చీల్చి చెందాడి
మరి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పటికీ అక్కడ ఏదో ఒక రకమైన మోసం చేసే గెలిచారనేది అక్కడ ప్రజలు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన స్థానాల్లో కూడా ఈనాడు ఈవీఎంలను మేనేజ్ చేసి మరి ఏదైతే విచ్ఛిన్నకర పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు పోటీ చేసిన అన్ని స్థానాల్లో వాళ్ళు గెలవడం అనేది మరి అక్కడ ప్రజలు ఎవరైతే అసహించుకున్నారో ఆ పార్టీలను గెలిపిస్తారంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అక్కడ ఖచ్చితంగా ఏదో మోసం జరిగిందని చెప్పి అక్కడ ప్రజలు భావిస్తా ఉన్నారు. ఏదైనా కూడా భారతదేశంలో ఎన్నికల్లో మరి ఈనాడు జార్ఖండ్ లో గెలవడం కానీ మరి అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు గెలవడం కానీ మరి కాంగ్రెస్ పార్టీకి మరి భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. దీనికి అంతటికీ మరి ఇక్కడ ఉన్న మరి కార్యకర్తలు నాయకులందరూ కూడా చాలా సంతోషంతో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. వారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖవర్చస్తో పాటు నాయనమ్మ నాయకత్వ లక్షణాలు కూడా పునికి పుచ్చుకున్నటువంటి ప్రియాంక గాంధీ గారు ఈ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అన్న మెజారిటీని అధిగమించి ఈ రోజు 4 లక్షల మెజారిటీతో వాయనాడులో గెలుపొందటం నిజంగా మహిళా లోకం అంతా కూడా గర్వంగా ఈ రోజు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మేము జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది. అదే విధంగా జార్ఖండ్ ఎలక్షన్ ఫలితాలను కూడా మేము కాంగ్రెస్ విజయంతో పాటు బట్టి విక్రమార్క గారి విజయంగా కూడా అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే పట్టువదలని విక్రమార్కుడు బట్టి విక్రమార్క గారి పట్టుదల అయితే ఏంటి, వ్యూహాత్మక నిర్ణయాలు అయితే ఏంటి, ఈ రోజు జార్ఖండ్ విజయానికి దోహదపడ్డాయి. కాబట్టి ఈ విజయాన్ని ఖమ్మం జిల్లా నాయకత్వంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మేము అందరం కూడా గొప్పగా చెప్పుకుంటూ ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం